ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి మీరు ముందుకెళ్ళండి. జెండాలు లేని వాళ్ళు జెండాలు తీసుకొని వెళ్ళండి అమ్మా. హిందూ పౌరులను సంఘటన కారణంగా నేడు కడప నగరంలో కోటిరెడ్డి సర్కిల్ నుంచి 7 రోడ్ల కూడలి వరకు భారీ సంఖ్యలో దాదాపుగా 5,000 మందితో మేము క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. మామూలుగా ఎవరైనా సచివాలయం ఉద్యోగులందరూ ఈ కార్యక్రమానికి ఈ నిరసన ర్యాలీకి మద్దతు తెలపడానికి ఉద్యోగులందరూ వచ్చారు. అంటే ఏ ప్రాంతం వాడి, ఏ కులం వాడివి, ఏ రాష్ట్రం వాడి లేకుండా కేవలం నువ్వు హిందువా అని చూసి ఐడి కార్డులు చూసి చంపడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన. కానీ నేడు మన ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, మరియు అమిత్ షా గారు కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, హెచ్చరిక చేశారు. ఎవరైతే ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారో, ఎవరైతే ఈ ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్నారో వాళ్లకు తగిన గుణపాఠం చెబుతాము. అంతర్జాతీయ స్థాయిలో వాళ్లకు కనీవి నిధులు ఇప్పటి వరకు చూడనటువంటి ప్రతీకారాన్ని ఏదో చూపిస్తామంటున్నారు. ఈ రోజే ఉన్నటువంటి మసూద్ అనే ఉగ్రవాది మనమైతే సింధు జలాల నీటిని ఆపివేస్తామని చెబుతుంటే మనం శ్వాసను ఆపేస్తామని చెబుతున్నాడు. వాడెంతో వాడు బతికెంత. మన భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఆపేంత శక్తి వాడికి ఉందా? అంతేకాకుండా పాకిస్తాన్ ఉప ప్రధాని కూడా అంటున్నాడు ఒక మాట, మేము తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటాం, మీ మీద దాడి చేస్తామని. వాళ్ళకంత శక్తి లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ జనాలు చాలు వాళ్లకు ఒక్కసారి భారత్ మాతాకి జై అంటే ఆ సౌండ్కే చనిపోయేంత శక్తే వాళ్ళకు ఉండేది. కానీ వాళ్ళు ఏదో ఉలుకుతూ చాలా వరకు ఉగ్రవాద చర్యలు పాటిస్తున్నారు. తినడానికి తిండి లేదు, పీల్చడానికి సరైన గాలి లేదు, ఏమీ లేని ఆ దేశమే ఇంతగా పౌరుషంతో ఉంటే వాళ్లకు ప్రాణభిక్ష పెట్టినటువంటి భారతదేశం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో ఒకసారి గమనించాలి. దీనికి సహకరించినటువంటి విద్యా సంస్థలకు, హిందూ బంధువులకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.